వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్ పై తెలంగాణ టీడీపీ కేడర్ పగ ఇంకా చల్లారలేదా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజున మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఈ రోజున కేసీఆర్కు? తెలంగాణ టీడీపీ కేడర్ నిజంగానే ఆయన వెంటబడే ప్రయత్నం చేస్తుందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఇక్కడ ఒక ఫ్రీక్వెంట్గా జరుగుతున్న పరిణామాలు మనం చూసినట్లయితే నిజంగా టీడీపీ కేడర్ తెలంగాణలో ఎస్పెషల్లీ ఎంత ఎమోషనల్‌గా ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు, తమ అవసరం అయినప్పుడు పార్టీకి ఎంత సాలిడ్‌గా నిలబడుతుందనేది ప్రతిసారి కూడా వాళ్ళు ప్రూవ్ చేస్తానే ఉన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి క్యాడర్ పార్టీకి ఉండడం అనేది అది టీడీపీ చేసుకున్న అదృష్టం. టీడీపీ వాళ్ళకి అదృష్టం కాదు. టీడీపీ చేసుకున్న అదృష్టం. ఈరోజు చూసినట్లయితే ఏ ముహూర్తాన కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో పెట్టుకునే ప్రయత్నం చేశారో, ఏ ముహూర్తాన ఆయన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారో, ఏ నోటితో అయితే తాను డర్టీ ఎట్ పొలిటిషియన్ ఆఫ్ ఇండియా అన్నారో చంద్రబాబు నాయుడిని పట్టుకొని, ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా ఆ రోజు కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పటికీ టీడీపీ క్యాడర్ మర్చిపోలేదు. ఏ నోటితో అయితే ఓటింగ్ నోటు విషయంలో చంద్రబాబు నాయుడిని నిద్రపోనీయకుండా టార్గెట్ చేశారో, ఏ నోటితో అయితే తెలంగాణ నుంచి ఆయన పూర్తిగా వెకేట్ చేయించే ప్రయత్నం చేశారో, ఏ నోటితో అయితే కేసీఆర్ లాంటి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ పేరుతో హడావుడి చేశారో, అవన్నీ కూడా ఒక్కొక్కటికి టీడీపీ క్యాడర్ గుర్తుండే ఉన్నాయి, ప్రతి డైలాగ్తో సహా. అందుకే తమకు అవకాశం వచ్చినప్పుడు ఈరోజు కేసీఆర్ మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు మనం చూస్తే కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. అందుకే రాజకీయాలు అసలు ఒకేలాగా ఉండదు. అందుకే ఎప్పుడు చెప్తారు విజయానికి తండ్రులు ఎక్కువ మంది ఉంటారు, అపజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని. వన్స్ కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు టీడీపీ క్యాడర్ తమకు అవకాశం వచ్చిన ప్రతిసారి కేసీఆర్కి అండ్ టీంకి చుక్కలు చూపిస్తానే ఉంది. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో మనం చూస్తే సరే తెలంగాణ సమాజం నుంచి చంద్రబాబు నాయుడిని ఎలా వెలేసే ప్రయత్నం జరిగింది. ఆయన ఆ రోజు రెండు ప్రాంతాలు తనకు సమానం, రెండు ప్రాంతాలకి న్యాయం కావాలి అంటే రెండు కళ్ళ సిద్ధాంతం అన్నట్టుగా కేసీఆర్ ప్రచారం చేశారు. అంతేకాదు చాలా అంశాల్లో చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మితే కూడా తెలంగాణ వ్యతిరేకంగా ముద్రేసి ఆయన దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టేవాళ్ళు. ఆయన పార్టీలో తెలంగాణ నేతలు స్వయంగా లెటర్ ఇచ్చిన తెలంగాణ కావాలని వాళ్ళు వేటాడే ప్రయత్నం చేసేవాళ్ళు. జేఏసీ నుంచి బయటికి పంపించారు. ఇలాంటి దారుణాలు తెలంగాణ ఉద్యమంలో కోకొల్లలు. ఆ రోజు తనకు తానే జాతిపిదిగా ప్రొజెక్ట్ చేసుకునే క్రమంలో కేసీఆర్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ని పిలవడం ద్వారా. అయినా కూడా ఒక ఓటు నోటు రూపంలోనో, ఒక రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుని తెలంగాణలో ప్రచారంగా రావడం రూపంలోనో ఏదో ఒక రకంగా కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద విషయం జిమ్ముతానే వచ్చారు. ఎంత దూరం విషయం జిమ్మారు అంటే 2018 ఎన్నికల్లో హరికృష్ణ బిడ్డ సుహాసిని టికెట్ ఇవ్వడానికి కూడా అదొక బూతుగా చూపించే ప్రయత్నం చేశారు కేసీఆర్. సుహాసిని టికెట్ అడిగారు, ఆవిడ కూకట్పల్లి టికెట్ ఇచ్చారు. దాంట్లో ఏం అసందర్భం ఉంది? ఎంత దారుణంగా హరికృష్ణను కూడా అవమానిస్తారా అంటూ జూనియర్ ఫ్యాన్స్ని కూడా రెచ్చగొట్టాడు ఆ రోజు కేసీఆర్. అది చంద్రబాబు నాయుడు ఇష్టం, ఆయన ఇద్దాం అనుకున్నారు, ఇచ్చారు. దాంట్లో ఆవిడ ఓడిపోయింది. అప్పుడు టైం కలిసి రాక ఓడిపోయింది, పెర్ఫామ్ చేయలేక. దాంట్లో తప్పే ఉంది టికెట్ ఇస్తే? కేసీఆర్ అలాంటి అంతమందిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు, మనకు తెలీదా ఇవన్నీ? సో అలా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడానికి ఏ అంశమైనా తీసుకునేవాళ్ళు ఆయన. చంద్రబాబు అనే టవరింగ్ పర్సనాలిటీ తనకు నచ్చదు. ఆ పార్టీ కానీ ఆయన కానీ తెలంగాణలో ఉంటే తన పార్టీకి తనకు ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో అందుకని ఆయన మొత్తం తను నమ్మిన వాళ్ళందరినీ ఒక ట్రాప్లో పడేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడిని ఒక బూచిగా, ఒక భూతంగా తెలంగాణకు చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు కనుక మనం రికార్డ్ వేసుకుంటే ఒక రోజంతా ప్లే చేసుకుంటూ ఉండొచ్చు. కేసీఆర్ మాట్లాడిన ఒక దారుణమైన లాంగ్వేజ్ గురించి. ఈరోజు రేవంత్ రెడ్డి తిడుతుంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇది లాంగ్వేజా, నువ్వు బజార్ భాష మాట్లాడుతున్నావు అని. ఇంతకంటే దారుణమైన బజార్ భాష మాట్లాడే హిస్టరీ కేసీఆర్కి ఉంది. మరి ఏ రోజైనా కేటీఆర్ ఖండించాడా తన తండ్రి ఇలా మాట్లాడొద్దు అని చెప్పేసి? చదువుకున్నాడు కదా విదేశాల్లో, ఏ రోజు ఖండించలా. అలా అయినా సరే ఆ తర్వాత టీడీపీ తెలంగాణ ఉద్యమం తర్వాత, రాష్ట్రం సిద్ధించిన తర్వాత టీడీపీ నుంచి 15 మంది గెలిస్తే వాళ్ళలో మ్యాక్సిమం ఒకరిద్దరు తప్ప మొత్తాన్ని లాగేసుకున్నారు కేసీఆర్. వాళ్ళలో సిగ్గు లేకుండా మంత్రి పదవులు ఇచ్చారు చాలా మందికి. ఈయన తీసుకొచ్చిన ట్రెండే ఇది. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అయ్యారు దాన్ని. ఆ తర్వాత చూస్తే 2018 ముందస్తు ఎన్నికల్లో అసలు కారణం లేకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ రోజున కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు బీజేపీతో డిఫరెన్సెస్ కారణంగా. దాన్ని కూడా ఒక పెద్ద భూతద్దంగా సృష్టించి దాన్ని తనకు ఎన్నికల ప్రచారంగా వాడుకొని లబ్ధి పొందారు, మరోసారి సీఎం అయ్యారు. రిటర్న్ గిఫ్ట్ పేరుతో నీకు హడావుడి చేసి తన మంత్రులను కూడా తీసుకెళ్లి ఏపీలో డంపు చేసి పడేశాడు జగన్ కోసం. బీజేపీ చేతులు కూడా ఉన్నాయి దాంట్లో. బీజేపీనే కేసీఆర్ని ఒక ఆయుధంగా వాడుకుంది జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ఆ రోజున. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇదంతా ఈ న్యూసెన్స్ జరుగుతూ ఉన్న ప్రతిసారి
తెలంగాణ టీడీపీ క్యాడర్ నిశ్శబ్దంగా చూస్తున్నది. ఆఖరికి టీడీఎల్పీని కూడా విలీనం చేసుకున్నారు ఆయన. ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి బెటర్ అనుకోవాలి ఈ విషయంలో. అయితే ఇదంతా కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చే వదిలేశారు ఆయన, కానీ ఎవరు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి, అది వేరే విషయం. అయితే ఇది జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే టీడీపీ క్యాడర్ రోడ్డు ఎక్కే ప్రయత్నం చేసింది. తెలంగాణలో ఫస్ట్ తెలంగాణ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్తో పాటు చాలామంది టీడీపీ క్యాడర్ ఫస్ట్ ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి అంత విగరసగా అంటే తెలంగాణ టీడీపీ క్యాడరే. సో ఆ తర్వాత వాళ్ళ టువర్డ్స్ ఆ జెండాలన్నీ కూడా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యాయి. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించకపోవడం, పైగా హ్యూమిలేట్ చేయడం, అదొక మిలీనియం జోక్ లాగా కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడడం టీడీపీ క్యాడర్లో కసిపించింది. ఎక్కడికక్కడ ఓన్గా ఇండివిజువల్గా కూడా మీటింగ్స్ పెట్టుకున్నారు వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అవ్వడం కంటే ఆ రోజు కేసీఆర్ అండ్ టీంని పూర్తి స్థాయిలో పాతాళానికి తొక్కేయడంలో మాత్రం టీడీపీ క్యాడర్ కీ రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత మనం చూస్తే ఎంపీ ఎలక్షన్స్లో ఇంకా నేను చెప్పిన వాళ్ళే గెలుస్తారు అన్నట్టుగా కేసీఆర్ లాంటి వాళ్ళు బిల్డప్ ఇచ్చినా ఎంపీ ఎలక్షన్స్లో జీరోకి పడేలాగా చేసింది టీడీపీ క్యాడర్. ఇప్పటికీ వాళ్ళ పగ చల్లారట్లా. అయినప్పటికీ లాస్య మరణం తర్వాత కంటోన్మెంట్కి ఉప ఎన్నిక వస్తే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా అక్కడ చాలామంది టీడీపీ క్యాడర్ ఉన్నారు. సాయన్న ఒకప్పుడు టీడీపీ వ్యక్తే. సో అక్కడ కూడా పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్కు టీడీపీ క్యాడర్. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో క్యాడర్ మొత్తం మా వైపు అని కేటీఆర్ గగ్గోలు పెట్టినా రేవంత్ రెడ్డి అడిగారు, టీడీపీని పూర్తి స్థాయిలో తెలంగాణలో భూస్థాపితం చేయాలని ట్రై చేసుకున్నందుకు నీకు ఏదైతే ఓటేయాలా, టీడీపీ జెండా గద్దెలు పగలగొట్టినందుకు నీకు ఓటేయాలా, టీడీపీ క్యాడర్ అనేక రకాల వాళ్ళని హ్యూమిలేట్ చేసి చంద్రబాబు నాయుడు అరెస్టుని హేళన చేసినందుకు కూడా నీకు ఓటేయాలని అడిగితే టీడీపీ క్యాడర్ వరుసపెట్టి కాంగ్రెస్ గుద్దిపడేసింది. అంటే కేసీఆర్ అనేవాడిని ఈ జన్మలో మేము క్షమించం అనేది మరోసారి ప్రూవ్ చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన అయితే మనం చూస్తే పంచాయతీ ఎలక్షన్స్లో ఇదే జరిగింది. ఈరోజు వచ్చిన మున్సిపాలిటీ ఎలక్షన్స్లో, కార్పొరేషన్స్లో ఇదే జరిగింది. ఎక్కడ టీడీపీకి హార్డ్ కోర్ పాకెట్స్ ఉంటాయని అనుకుంటాము అక్కడ వాళ్ళు మొత్తం ఆ ఓటు అంతా కూడా కాంగ్రెస్ వైపే మళ్ళింది. ఈరోజు క్లియర్గా మనకు అర్థమవుతుంది. బీజేపీ వైపు, బీఆర్ఎస్ వైపు వెళ్ళలేదు ఆ ఓటు. సో ఇంకా పూర్తి స్థాయి అంచనా వస్తే ఇంకా ఎక్కడెక్కడ టీడీపీకి మంచి స్కోర్ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకున్న చోటు కూడా ఆ పాకెట్స్ ఎటువైపు మళ్ళలేదు అనేది కూడా మనకు పూర్తిగా అర్థమవుతుంది. సో అంటే కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మీద కానీ, ఆ పార్టీ మీద కానీ టీడీపీ క్యాడర్కి ఇంకా పగచల్లారలేదు. తెలంగాణ టీడీపీ క్యాడర్కి అనేది మనకు అర్థమవుతా ఉంది. సో ఇవన్నీ కేసీఆర్ స్వయంకృతాపరాధాలే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.